తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ సర్కారు చెబుతున్న మాటలు కోతలు కావా అని హరీష్ రావు విమర్శించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తే సబ్స్టేషన్ల వద్ద రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. 12 గంటల కరెంటే ఇస్తున్నారు. ఆ 12 గంటల్లో 2-3 సార్లు ట్రిప్ అయితా ఉన్నది. 12 గంటలు కూడా రాష్ట్రంలో రావడం లేదు. నికార్సుగా 10 గంటలు 11 గంటలే కరెంట్ వస్తుంది ఈ రోజు రైతులకు. మరి కోతలే లేవని మీరు మాట్లాడే మాటలు కోతలు అనుకోవాలా? నిజంగా సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి కోతలు నిజమైన కోతలు అనుకోవాలా? ఏది కోతలు? మీ మాటలు కోటలు దాటుతున్నాయి, మీ పనులు దాటడం లేదు, మీ పనులు గడప దాటడం లేదు, సబ్ స్టేషన్ లో కరెంట్ రావడం లేదు. నిజంగా మీరు 24 గంటల కరెంట్ ఇస్తే, కడుపు నిండా కరెంట్ ఇస్తే రైతులు ఎందుకు సబ్ స్టేషన్ల ముందు వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.